తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 15% ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 15ను విద్యాశాఖ ఇప్పటికే రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మాడీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85% స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15% ఓపెన్ కేటగిరీ సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్స్ పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. స్థానికత అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ పలు కోర్సుల్లో అడ్మిషన్స్ లో స్థానికత అంశంపై పలు రకాల సిఫార్సులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కమిటీ సూచనలను పరిశీలించిన సర్కార్ తాజాగా కీలక డెసిషన్ తీసుకుంది. 85% సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అలాట్ చేయనుంది. స్థానికత, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగానే ఆ సీట్లను కేటాయించనుంది. ఇక 15% సీట్లను తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వారితో భర్తీ చేయనుంది. అయితే తెలంగాణలో 10 ఏళ్ల పాటు నివాసం ఉండాలనే షరతును ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికి తోడు చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఉపయోగపడనుంది.